క్వశ్చన్ చూడుర్రి. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 17 to the power of 25 ప్లస్ 19 to the power of 25 డివైడెడ్ బై 18 అడుగుతున్నారు. ఏం లేదు, ఈ నెంబర్ 18 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అని అడుగుతారు. ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, ఏం లేదు, a పవర్ n ప్లస్ b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a ప్లస్ b ఫర్ ఆల్ n ఈస్ ఆడ్. ఓకేనా? అంటే ఈ పవర్ ఆడ్ ఉన్నప్పుడు ఈ నెంబర్ ఖచ్చితంగా a ప్లస్ b తోని డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది అదే ప్యాటర్న్ ఉంది కదా, ఇది a ఇది b అనుకుంటే ఇక్కడ పవర్ ఏముంది 25, అంటే ఆడే కదా, అంటే ఖచ్చితంగా a ప్లస్ b తో డివిజిబుల్ అవుతుంది. అంటే 17 ప్లస్ 19 తోని ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది, అంతేనా? 17 ప్లస్ 19 అంటే ఎంత? 36. ఇక్కడ ఏం అడిగారు? డివైడెడ్ బై 18 అడిగారు. అంటే 36 కూడా 18 తో డివైడ్ అవుతుంది కదా, మనకి ఎంత? 18 1 18 2 రిమైండర్ జీరోనే కదా. అంటే ఈ నెంబర్ వెన్ డివైడెడ్ బై 18 ఆన్సర్ ఏంది? రిమైండర్ జీరో. క్వశ్చన్ చూడుర్రి. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 17 to the power of 25 ప్లస్ 19 to the power of 25 డివైడెడ్ బై 18 అడుగుతున్నారు. ఏం లేదు, ఈ నెంబర్ 18 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అని అడుగుతారు. ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, ఏం లేదు, a పవర్ n ప్లస్ b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a ప్లస్ b ఫర్ ఆల్ n ఈస్ ఆడ్. ఓకేనా? అంటే ఈ పవర్ ఆడ్ ఉన్నప్పుడు ఈ నెంబర్ ఖచ్చితంగా a ప్లస్ b తోని డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది అదే ప్యాటర్న్ ఉంది కదా, ఇది a ఇది b అనుకుంటే ఇక్కడ పవర్ ఏముంది 25, అంటే ఆడే కదా, అంటే ఖచ్చితంగా a ప్లస్ b తో డివిజిబుల్ అవుతుంది. అంటే 17 ప్లస్ 19 తోని ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది, అంతేనా? 17 ప్లస్ 19 అంటే ఎంత? 36. ఇక్కడ ఏం అడిగారు? డివైడెడ్ బై 18 అడిగారు. అంటే 36 కూడా 18 తో డివైడ్ అవుతుంది కదా, మనకి ఎంత? 18 1 18 2 రిమైండర్ జీరోనే కదా. అంటే ఈ నెంబర్ వెన్ డివైడెడ్ బై 18 ఆన్సర్ ఏంది? రిమైండర్ జీరో.